ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 15వ తేదీ శనివారం యొక్క వృషభరాశి వారి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు యొక్క దినఫలాల ప్రకారం మీ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు? ఎందుకు మీ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు? అలాగే మీ జీవిత ఆరాధనలో ఏ దేవత యొక్క అనుగ్రహం మీరు పొందబోతున్నారు? మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి? అలాగే ఈరోజు యొక్క మీ దినఫలాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు మీకు ఎదురవబోతున్నాయి? ఇటువంటి అంశాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక ఈ యొక్క వృషభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే కనుక వృషభరాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభరాశి వారు జీవితాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో నిరాశకి లోనైనటువంటి సందర్భంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని అసలు కోల్పోరు. ఈ యొక్క వృషభరాశి వారికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా అధిగమించుకుని ముందుకు వెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మార్చి 15వ తేదీ శనివారం యొక్క రాశి ఫలాలను మనం చూసినట్లయితే ఆనందానికి హద్దులు అనేవే లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి అవకాశం మీకు కలుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక గొప్ప అవకాశం మీకు కలగబోతుంది. ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎటువంటి వృత్తుల్లో ఉన్నవారైనా సరే, ఏ విధంగా అయితే మీరు ఆదాయ మార్గాన్ని పొందుతున్నారో దానివల్ల మీరు ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు ఈ మధ్యకాలంలో పెద్దల్ని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లే అయితే గనుక వారి నుంచి మీరు మంచి ఒక శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ ప్రేమకు ఇరు వర్గాల వారు ఆమోదాన్ని తెలుపబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప అంశంగా చెప్పుకోవచ్చు. చాలా కాలంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఇప్పుడు కలవబోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా తొలగించుకుని తిరిగి మీ బంధాన్ని నిలబెట్టుకోవాలని మీరు ఒక నిర్ణయానికి వస్తారని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభరాశి వారి యొక్క వ్యక్తులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి అతి కొద్ది రోజుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి మీకు మార్గం సులభంగా అవుతుంది. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అనుకున్నటువంటి అంశాలకు రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు. విదేశీ వ్యాపార అంశాలు, ఉద్యోగ అంశాలు కూడా మీకు లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభరాశి వారి యొక్క వ్యక్తులు ఉద్యోగరీత్యా కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొంటున్నారో వాటికి పరిష్కారం దొరకట్లేదని నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారు. లేదా మీ తోటి యొక్క ఉద్యోగస్తులు కానీ పై అధికారులు కానీ మీ శ్రమని గుర్తించట్లేదని నిరాశ నిస్పృహల్లో లోనై ఉన్నారో ఖచ్చితంగా వారికి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఈ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. మీ ఆనందానికి హద్దులనేవే లేవు.
ఎందుకంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను రీచ్ కాగలుగుతున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మీరు శుభవార్తని వినగలుగుతున్నారు ఈరోజు. విదేశీ వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఇటువరకు ఏదైనా విభేదాలు ఉంటే కనుక వాటిని మీరైతే ఖచ్చితంగా అధిగమించుకోగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడపగలుగుతారు. అలాగే వారితో కలిసి కొంతమేర ఆధ్యాత్మిక యాత్రలు చేసేటటువంటి అంశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. జాతకం ప్రకారం మార్చి 15వ తేదీ 2025 సంవత్సరం శనివారం యొక్క దినఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ యొక్క వృషభ రాశి వారు శివారాధన చేయడం కంపల్సరీగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటినన్నింటినీ కూడా మీరు అధిగమించుకోవడానికి గోమాతను ఆరాధించండి.